బంగారం మళ్ళీ భగ్గుమంటుందా? వచ్చే ఏడాది మళ్ళీ గోల్డ్ రన్ మొదలవబోతోందా? పెరిగితే ఈసారి బంగారం టార్గెట్ ఏంటి? ఇప్పుడెందుకు తగ్గింది? రేపెందుకు పెరుగుతుంది? బంగారం కొనటానికి ఇది సరైన సమయమేనా? 2027లో 2 లక్షల టార్గెట్ను బంగారం బద్దలు కొడుతుందా? బంగారం కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లను ఊరిస్తోంది, అంతలోనే భయపెడుతోంది. ఒక్కోసారి రికార్డులు బద్దలు కొడుతోంది, మరోసారి అంతే వేగంగా కిందకు పడుతోంది. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,590 దాటింది. 6,000 మార్కు వైపు పరుగులు తీస్తుంది అని అనుకున్న సమయంలో సీన్ మారిపోయింది. రికార్డు స్థాయిల నుంచి భారీ కరెక్షన్ వచ్చింది. ఒక దశలో $4,000లకు దిగొచ్చింది పసిడి. ఇక గోల్డ్ ర్యాలీ అయిపోయిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు మళ్లీ బంగారం మెరుస్తోంది. ఆగస్టులో ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ 7% పైగా పెరిగింది. గత బుధవారం 5%, శుక్రవారం 2% హైక్ అయింది. భారత్లోనూ 1,00,000 మార్కు చుట్టూ తిరుగుతోంది. అసలు బంగారానికి మళ్లీ ఏమైంది? కొన్ని నెలల క్రితం గోల్డ్ను కిందకు లాగిన అంశాలే ఇప్పుడు దాన్ని పైకి తీసుకెళ్తున్నాయా? డాలర్ బలహీనపడటం బంగారానికి కలిసొస్తోందా? ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గటంతో మళ్లీ పసిడి కాలర్ ఎగరేస్తోందా? హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుని క్రూడ్ ధరలు తగ్గితే మరింత దూసుకెళ్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో ఒకటైన యూబీఎస్ వచ్చే ఏడాది జూన్ నాటికి ఔన్స్ బంగారం ధర $5,200లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇక జేపీ మోర్గాన్ అయితే $6,000 దాటేసినా ఆశ్చర్యం లేదంటోంది. ఈ ఏడాది బంగారం ప్రయాణం చూస్తే ఒక రోలర్ కోస్టర్ను తలపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం, క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు, డాలర్ కదలికలు గోల్డ్ రేట్ను ప్రభావితం చేశాయి. సాధారణంగా యుద్ధం వస్తే సేఫ్ హెవెన్ బంగారం ధర పెరగాలి. కానీ యుద్ధం బంగారాన్ని పైకి లాగుతుంటే క్రూడ్, డాలర్, వడ్డీ రేట్లు కిందకు లాగాయి. అందుకే గోల్డ్ భారీ ఒడిదుడుకులకు గురైంది. ప్రస్తుతం మళ్లీ పసిడి కాలర్ ఎగరేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హర్ముజ్ జలసంధి తెరుచుకుంటే బంగారం కథ కీలక మలుపు తిరిగినట్లే. క్రూడ్ తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గి వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది గోల్డ్ కు శుభసూచన. అందుకే బంగారానికి బలం చేకూరుతోంది. సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశం ఒక దశలో దాదాపు 58% ఉండగా ప్రస్తుతం అది 44% పడిపోయింది. వడ్డీ రేట్లు పెరగకపోతే బంగారం పరుగుకు బూస్ట్ ఇచ్చినట్లే. యూబీఎస్ అంచనాల ప్రకారం గోల్డ్ బుల్లిష్ గా ఉంది. 2027 జూన్ నాటికి $5,200లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇక మన విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో ధరతో పాటు డాలర్ విలువ కూడా బంగారం పరుగును డిసైడ్ చేస్తుంది. అంతర్జాతీయంగా బంగారం $5,000 దాటేసి రూపాయి కోలుకోకపోతే మన దగ్గర బంగారం ధర భారీగా పెరుగుతుంది. యూబీఎస్ అంచనాలు నిజమైతే మన దగ్గర 10 గ్రాముల బంగారం ధర 1,70,000 దాటుతుంది. అదే జేపీ మోర్గాన్ అంచనాలు అందుకుంటే మాత్రం ఏకంగా 2 లక్షలను చేరుకోవచ్చు. ఈ ధరలకు ఇతర ఖర్చులు అదనం. మెజారిటీ నిపుణుల అంచనాల ప్రకారం గోల్డ్ కు రానున్న రోజులు నిజంగా గోల్డెన్ డేసే. ఇక బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా అంటే సమాధానం చెప్పడం కష్టమే. బంగారం ప్రయాణం ఒకేలా ఉండదని ఈ ఏడాదే నిరూపించింది. జనవరిలో $5,600లకు చేరువై తర్వాత $4,000లకు పడిపోయింది. మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ లో అవకాశాలు ఎంత పెద్దగా ఉంటాయో రిస్క్ కూడా అంతే ఉంటుంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనత, ట్రెజరీ రాబడులు తగ్గటం, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు తగ్గటం ఇవన్నీ బంగారానికి పాజిటివ్. యుద్ధం ముగియకపోవటం, ద్రవ్యోల్బణం పెరగటం, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచటం వంటివి బంగారం పరుగుకు నెగటివ్. మొత్తంగా చూస్తే మాత్రం కొన్ని నెలలుగా సైలెంట్ మోడ్లో ఉన్న గోల్డ్ రానున్న రోజుల్లో యాక్టివ్గా మారే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి.